టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ పుట్టినప్పటి నుంచి కేసీఆర్ కి నమ్మకస్తుడిగా ఉన్న కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన డీఎస్ ను రెండో అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా అభ్యర్థిని బరిలో నిలపాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. తెలంగాణలో ఖాళీ అయిన 2 రాజ్యసభ సీట్లకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని నిలబెట్టడానికి సిద్దమవుతోంది. 2 సీట్లను గెలుచుకునే బలమున్న అధికార పక్షం కెప్టెన్ లక్ష్మీకాంతరావు డీఎస్ లను అభ్యర్థులుగా ఖరారు చేసింది. 2 రోజులుగా సీనియర్లతో మంతనాలు జరిపిన కేసీఆర్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు టికెట్ ఇచ్చి ఉద్యమంలో ముందు నుంచి ఉన్న వారికి ప్రాధాన్యత లభిస్తుందన్న సంకేతాలు పంపారు. 2009లో వైఎస్ కేబినెట్ లో టీఆర్ఎస్ భాగస్వామ్యం వహించినప్పుడు కెప్టెన్ కేబినెట్ లో పనిచేశారు. కేసీఆర్ కి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా లక్ష్మీకాంతరావుకి పేరుంది. కెప్టెన్ కు తెలంగాణ కేబినెట్ లోనే స్థానం దక్కుతుందని ముందు భావించినా కానీ ఆఖరి నిమిషంలో మారిన సమీకరణాలతో ఇప్పుడు ఆయనకి రాజ్యసభకు వెళ్లే ఛాన్స్ దక్కింది. రెండో అభ్యర్థి డీఎస్ ఏడాది క్రితం పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా సోనియాగాంధీతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆయన తెలంగాణ ఏర్పడిన తర్వాత పార్టీ మారారు. టీఆర్ఎస్ లో చేరిన వెంటనే ఆయనకు కేబినెట్ ర్యాంకుతో అంతరాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. ఆ పదవీ కాలం మరో ఏడాది ఉన్నప్పటికీ రాజ్యసభకు వెళ్లే ఛాన్స్ వరించింది ఆయన్ని. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు పార్లమెంటుకు వెళ్లడానికి డీఎస్ చేయని ప్రయత్నమే లేదు. 2 సార్లు పీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేసిన ఆయన రాజ్యసభకు వెళ్లడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పట్లో అధిష్టానం కరుణించలేదు. టీఆర్ఎస్ లో చేరడంతో ఆయన చిరకాల కోరిక తీరినట్లయింది. ఢిల్లీలో డీఎస్ లాంటి వ్యక్తి అవసరమని గుర్తించే కేసీఆర్ ఆయనకు ఛాన్స్ ఇచ్చారంటున్నారు. దాంతో టీఆర్ఎస్ లో డీఎస్ పరిస్థితి ఏంటో అని అనుమానాలు వ్యక్తం చేసిన వారికి ఇదే సమాధానం అంటున్నారు డీఎస్. ఇక మంత్రి తుమ్మల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడ్డ ఖాళీ కూడా అభ్యర్థిని ప్రకటించింది టీఆర్ఎస్. మాజీ మంత్రి ఫరీరుద్దీన్ ను తుమ్మల రాజీనామా చేసిన సీటుకు అభ్యర్థిగా ప్రకటించారు. ఈ ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు మంత్రులు ఈటెల, హోంమంత్రి నాయనికి అప్పగించారు. వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. జగన్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే ఆయన రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లి పత్రాలు సమర్పించారు. ఇటు సాయిరెడ్డి నామినేషన్ వేస్తుండగానే అటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మరో 2 టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటుండడం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పర్వానికి తెరలేచింది. మొట్టమొదటిగా వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలతో సమావేశమైన జగన్ పార్టీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ఖరారు చేశారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచారు కాబట్టే సాయిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్నట్లు పార్టీ నేతలకు వివరించారు జగన్. ఆ తర్వాత విజయసాయిరెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీలో రాజ్యసభలో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యేలు కొడాలి నాని, రాజన్న దొర, ఉప్పులేటి కల్పనలు ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. పార్టీలో అందరితో చర్చించిన తరువాతే జగన్ తనకి రాజ్యసభకు పోటీ చేసే అవకాశం కల్పించారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకి పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో రాష్ట్ర సమస్యల పరిష్కారానికి, విభజన చట్టాల అమలుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు విజయసాయిరెడ్డి. పార్టీ మారినటువంటి శాసనసభ్యులు వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్టీకి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి ఏదో కార్యకర్తల సమావేశం అని చెప్పి వాళ్ళకి సంబంధించి